సో ఏ మాడ్యూల్ యాప్స్ చేశారు? అది హెచ్‌డికి సంబంధించినవి చేశాను సార్. ఎస్‌సిఏ. ఓకే. సో జనరల్‌గా ఏంటంటే బేసిక్ ఐడియా ఏంటంటే ఒకటి ఎస్ఎస్సిఎఫ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో మెయిన్ సర్వీస్ ఇవి యూజ్ చేస్తాం. సో ఈ 2 యూజ్ చేసి మనం ఆన్ ప్రిమైస్ సిస్టమ్‌కి ఏవైతే ఉన్నాయో సో ఇవి యాక్టివేట్ చేయొచ్చు. రోల్స్ అసైన్ చేయడానికి టీఎఫ్‌సిసి. ఓకే. ఇవే ప్రైమరీగా 3 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. కాకపోతే సో బేసిక్ ఆహ్, ప్రాసెస్ వైస్‌గా చేసేటప్పుడు స్టాండర్డ్ యాప్స్ కైనా, కస్టమ్ యాప్స్ కైనా ఇప్పుడు ఇక్కడి వరకు వన్స్ వి ఆర్ ఏబుల్ టు డిప్లాయ్ టు సర్వర్. సో సర్వర్ వరకు డిప్లాయ్ అయిందా? సో డిప్లాయ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ లాంచ్ ప్యాడ్ డిజైనర్‌లోని మనం ఫైల్ క్యాటలాగ్స్ కింద యాక్సెస్ చేసి వి షుడ్ బి ఏబుల్ టు షో ఇట్, రైట్? సో స్లాష్ యూఐ టు ఎఫ్ఎల్పి ఒకటి, ఎఫ్ఎల్పిడి ఒకటి. సో ఈ 2 కూడా యూ కెన్ యాడ్ దిస్. సో ఇది లాంచ్ ప్యాడ్ డిజైనర్ ఎఫ్ఎల్పిడి కస్టమ్. ఇది లాంచ్ ప్యాడ్. ఓకే. సో దీని ఆల్టర్నేటివ్ మీకు ఎస్ఏపి బిల్డ్ వర్క్ జోన్ అనేది బీటీపీలో సర్వీస్ నేమ్ అయితే లాంచ్ ప్యాడ్ సర్వీస్ అని పోర్టల్ సర్వీస్ అని ఉంటుంది. సో దట్ ఈస్ ఎస్ఏపి బిల్డ్ వర్క్ జోన్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ బీటీపీ ఈక్వలెంట్ ఆఫ్ లాంచ్ ప్యాడ్ ఇస్ క్యాటలాగ్స్ గ్రూప్స్. సో ఇప్పుడు స్టాండర్డ్ యాప్ అయినా కష్టమే. సో మనకు ఒక డిప్లాయ్ చేసిన యాప్ కూడా అందులో యాక్సెస్ చేసి కాన్ఫిగర్ చేయాలంటే సో దీస్ ఆర్ 4 స్టెప్స్. Initially if we log in. ఓకే. సో ఇనిషియల్‌గా ఎంప్టీ అండ్ బ్లాంక్ ఏది కాన్ఫిగర్ చేయకుండా ఉన్నప్పుడు సో క్యాటలాగ్స్ ఏవైతే కూడా ఎంప్టీ. ఓకే. సో ఇనిషియల్‌గా కంప్లీట్‌లీ బ్లాంక్. సో ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు 2 థింగ్స్ చెక్ చేస్తాం మనం యాక్చువల్‌గా. ఒకటి సర్వర్ వెర్షన్ వి జనరల్లీ చెక్. సో సిస్టమ్‌కెళ్ళి స్టేటస్‌కెళ్ళి సో I think this is blocked in the system. Okay. So ఇది S/4HANA 2021. Okay. So this is blocked. So ఇది సిస్టమ్ యాక్సెస్ మనం డైరెక్ట్ గా చూడొచ్చు. సో వన్స్ ఇఫ్ వీ హ్యావ్ ద డీటెయిల్స్. ఓకే. స్టేటస్ అయితే డిజేబుల్ చేశారు. సో that's okay. Anyhow, this is so usually once we have to check ఒకసారి సర్వర్ వెర్షన్ if we are clear with it. సో స్పెసిఫిక్ వే మనము వీ షుడ్ బి ఏబుల్ టు టార్గెట్ ఇట్. సో జనరల్ తమ్ముళ్ళు అంటే సో ఫియరీ యాప్స్కి మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు మ్యాట్రిక్స్ అంటే యాప్స్ లైబ్రరీకి సో S/4HANAకి సో 4 ఎంట్రీ పాయింట్స్ వస్తాయి. సో యాక్సెస్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యాప్స్ వీఆర్ గివింగ్. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే సో యూ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీ. సో ఇవి ఆల్ S/4HANA యాప్స్. సో నా ఇది S/4HANA 2021 కన్నా వీ కెన్ గో విత్ ఇట్. ఓకే. ఆల్ S4కి ఇక్కడ SAP ఫియరీ యాప్స్ ఫర్ S/4HANAకి డిఫరెన్స్ ఏంటంటే DIN-Pro, GUI ఇలా డిఫరెంట్ టెక్నాలజీలో ఉన్నవన్నీ యాప్స్ కూడా S/4HANAలో ఉన్నవన్నీ కూడా విల్ బి లిస్టెడ్ హియర్. యాక్చువల్లీ ఫియరీ బేస్డ్ యాప్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి. సో బేసికల్లీ ల్యాండ్స్కేప్ మీరు చెక్ చేసిన తర్వాత సో ఇఫ్ వి కమ్ టు యాప్స్ స్పెసిఫై. సో ఈ యాప్స్ కేటగిరీ వచ్చేటప్పుడు S/4HANA వెన్ వి సే S/4HANA మనకి SAP GUI ప్రిడామినెంట్‌గా ఉంటాయి. ఓకే. సో దీస్ విల్ బి ఇన్ 1,00,000 ప్లస్ ఆడ్
ట్రాన్సాక్షనల్ కోడ్స్ ఉంటాయి. ఇంకోటి వెబ్ ఇన్ ప్రో. సో దిస్ కుడ్ బి ఇన్ closely, there is no exact number, but you can say, closely you can find 1,000 odd or more than 1,000, etc. You can find. Okay, din progress. So ఇలా డిఫరెంట్ ఉంటూ అండ్ థియరీలో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఓకే, సో థియరీలో కూడా వీ హ్యావ్ అగైన్ ఫ్యాక్ట్ షీట్, అనలిటికల్ యాప్స్, ఎక్సెట్రా కేటగిరీస్ అనుకోండి. సో ఆల్ టైప్స్ ఆఫ్ థియరీ యాప్స్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ టోటల్ నెంబర్ పుట్ టుగెదర్ వీ హ్యావ్ అరౌండ్ 16K. ఓకే, సో ఇది GUI-లోని విచ్ ఆర్ సో ఆప్టిమైజ్డ్ ఫర్ థియరీ ఎక్సెట్రా. సో విత్ థియరీ థీమ్ ఎక్సెట్రా ప్యూర్ యాప్స్ 16K ఉన్నాయి. బట్ ఆల్ 1 lakh కూడా వీ కెన్ క్రియేట్ కస్టమ్ టైమ్స్. సో ఇక్కడ 2 ప్రాసెస్ అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ GUI-లో కూడా దే ఆర్ HTML వెర్షన్ కొన్ని ఉన్నాయి, జావా వెర్షన్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో వాట్ ఐ మీన్ టు మెంట్ బై, సో ఇక్కడ మనం GUI టీ కోడ్ ఏదైతే రన్ చేస్తాం, ఇక్కడ మీరు నోటీస్ చేస్తారా, సో SE80 అని చెక్ చేస్తాం, లేదా SSE అని చెక్ చేస్తాం. దిస్ ఏ టీ కోడ్. ఓకే, బట్ ఇది వెబ్ ఎనేబుల్డ్ కాదు. ఎలా వెబ్ ఎనేబుల్డ్ కాదంటారంటే, సో ఇప్పుడు SE80 మనం బ్రౌజర్లో ఓపెన్ చేయగలం. సో ఇఫ్ ఇట్ ఈస్ కోడ్ ఈస్ రిటర్న్ ఇన్ SAP GUI ఫర్ జావా, దెన్ ఇట్ విల్ రన్ ఇన్ బ్రౌజర్. ఓకే, సో ఈ 1 lakh 2 lakh ఏవైతే టీ కోడ్స్ ఉన్నాయో అన్ని కూడా వెబ్ కాంపాటబుల్ కాదు, ఓన్లీ ఫ్యూవర్ వెబ్ కాంపాటబుల్. ఓకే, సో ఇలా ఏవైతే వెబ్ కాంపాటబుల్ ఆ సబ్సెట్ కరెంట్లీ SAP ఆల్రెడీ మనకి ఇందులోని లిస్ట్ చేసి ఇచ్చింది ఈ 16K యాప్స్లో. సో ఇఫ్ వీ లుక్ ఎట్ ఇట్స్ కేటగిరీ, మీరు ఆల్ యాప్స్ ఫర్ S/4HANA ఎప్పుడైతే చెక్ చేస్తారో, ఓకే, సో ఇక్కడ చూపించేది లిస్ట్ క్లోజ్లీ రైట్ నౌ ఇట్ ఈస్ షోయింగ్ యాస్ 14,998. సో 15K. సో ఈ 15K కూడా ఏంటంటే వెబ్ ఎనేబుల్డ్ GUI అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వీ లుక్ ఎట్ యాప్ టైప్స్, ఇక్కడ అప్లికేషన్ టైప్ చూస్తే థియరీ, ఆల్ టైప్స్ ఆఫ్ థియరీ యాప్స్, థియరీ కేటగిరీ ఆఫ్ యాప్స్. సో డిన్ప్రో యాప్స్, GUI, వెబ్ క్లయింట్. సో వెబ్ క్లయింట్ ద్వారా చేసింది. సో ఈ అన్ని కేటగిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఈ కంబైన్డ్ వెబ్ కాంపాటబుల్ GUI థియరీ పుట్ టుగెదర్ వీ హ్యావ్ 15K. ఓకే, ద 15K నెంబర్ ఇస్ ఈ అంత కేటగిరీ కూడా దెన్ వీ చూస్ ఆల్ SAP HANA, ఆల్ S/4HANA యాప్స్ అని చూస్ చేసుకుంటే సో ఇవన్నీ కూడా మనం స్ట్రైట్ అవే వీ కెన్ డూ ద ఇన్స్టాలేషన్ ఎక్సెట్రా. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. సో FLPD, మనం FLPD కాస్ట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ లాంచ్ ప్యాడ్ డిజైనర్, ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే, సో దీని నీడ్ ఎప్పుడు వస్తుందంటే, ఒకటి కస్టమ్ థియరీ యాప్ డిజైన్ చేస్తాం. లైక్ ఇప్పుడు మన దగ్గర ZDemo అని ఉంది కదా, అది డిప్లాయ్ అయింది, దాన్ని టైల్ కింద కాన్ఫిగర్ చేయాలి, రైట్? ఇది ఒక యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ ఏంటంటే, ఇక్కడ అవుట్ ఆఫ్ చాలా GUI టీ కోడ్స్ థియరీ యాప్ లేదు. సో ఈ GUI టీ కోడ్ని డైరెక్ట్ గా మనం ఒక టైల్ కింద కాన్ఫిగర్ చేసేసేయాలి, అదొక కేసు. థర్డ్ కేస్, స్టాండర్డ్ థియరీ యాప్స్ డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేస్తాడు. సో ఈ స్టాండర్డ్ GUI టైల్ లాగే కొన్ని డిన్ప్రో కూడా మనం వీ కెన్ యాక్సెస్ టైల్. ఓకే, సో ఈ ఆల్ కేటగిరీస్ కూడా మనం థియరీ లాంచ్ ప్యాడ్ డిజైనర్ యూస్ చేస్తాం. సో ఈ కేసులో ఏంటంటే మనకి ఇఫ్ వి నో ఆల్ ద స్టెప్స్, సో కస్టమ్ థియరీకి అయితే ఏం చేయాలి, GUI టీ కోడ్కి అయితే టైల్ కింద చేయాలంటే ఏం చేయాలి, స్టాండర్డ్స్కి. ఇక్కడ GUIకి డిన్ప్రోకి ఏమవుతుందంటే, దే విల్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ టు స్టాండర్డ్ టీ కోడ్ డైరెక్ట్లీ. సో ఇక్కడ కొన్ని ఏంటంటే ఏవైతే కొంత విజువల్గా SAP థియరీ థీమ్తో రన్ అయ్యో అవి ఆల్రెడీ థియరీ యాప్స్లో ఉంటుంది. అది మనం వీ కెన్ చెక్ దోస్ యాప్స్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ పిక్ ఫ్రమ్ దట్ స్టాండర్డ్ క్యాటలాగ్స్ నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ఏ నట్షెల్ ఏ టైప్ ఆఫ్ యాప్ అయినా, SAP టెక్నాలజీ ఏదైనా, దాన్ని మనం టైల్ కింద వీ కెన్ క్రియేట్ ఎ టైల్ యూజింగ్ FLPD cast. ఓకే, సో FLPD cast ఇప్పుడు ఇఫ్ యూ ఓపెన్ ఇట్, సో ఈ రెండు కూడా యూ కెన్ బుక్ మార్కెట్ FLPD cast. సో ఈ కేటగిరీలోనే మనకి FLPD కంటెంట్ మేనేజర్, సో S/4HANA 2020 వెర్షన్ కి లాంచ్ ప్యాడ్ మేనేజర్, లాంగ్ కంటెంట్ మేనేజర్, సో 2 న్యూ టీ కోడ్స్ కూడా యూజ్ చేశారు. సో ఎయిదర్ వీ కెన్ యూస్ దోస్ ఆప్షన్స్ ఆర్ వీ కెన్ యూస్ దిస్ ఆప్షన్. ఓకే, ఇక్కడైతే సెంట్రల్ గా స్టాండర్డ్ యాప్స్ బల్క్ గా చేసేటప్పుడు దోస్ ఆర్ మోర్ హ్యాండీ. ఐ షో దట్ లేటర్, బట్ కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేంజెస్ అంటాం. సో దిస్ షుడ్ బి మనం ఏవైతే చేస్తున్నామో, సో టైల్
స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ కి దీనికి మనకి కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉండాలి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే, సో ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫియరీ యాప్ యూఎఫ్ఐ డెవలప్మెంట్ చేసేదానికి యూజ్ చేసేది వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఓకే, సో ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏంటంటే న్యూ చేంజెస్. సో న్యూ చేంజెస్ కి ఎక్సెట్రా మనం యూజ్ చేసేది వర్క్ బెంచ్. సో వీఆర్ యూజింగ్ అండ్ విజువల్ ఐడి ఎక్సెట్రా సో యూజ్ చేస్తాం కనుక సో ఎగ్జిస్టింగ్ టైల్ కాన్ఫిగరేషన్ అన్ని కూడా సో దే ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో ఎప్పుడైనా మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తాం విల్ యూస్ కస్టమైజేషన్ రిక్వెస్ట్. సో లాంచ్ ప్యాడ్ ఏదైనా ఫస్ట్ రాగానే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి వీ షుడ్ మ్యాప్ ఇట్ టు ఇది లోకల్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా టెంప్లో ఉంటుంది. మీరు ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేయాలి. లేదంటే చేంజెస్ అన్ని కూడా లోకల్గా సేవ్ అవుతాయి. అవి మన నెక్స్ట్ సిస్టమ్కి వీ కెనాట్ మూవ్ ఇట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత వీ రియలైజ్ ఓకే జనరల్గా మన వర్క్ బెంచ్ అట్లా చేస్తాడు అంతా చేసిన తర్వాత లాస్ట్లో ప్రాంప్ట్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్, రైట్? దెన్ వీ చూస్ అండ్ వీ సేవ్ ఇట్. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ లాంచ్ ప్యాడ్ ఏదైనా అలా కాదు. సో మీరు అంతా చేంజ్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేస్తారు అనుకోండి, ఏవి క్యాప్చర్ అవ్వవు. ఓకే, మీరు స్టార్ట్ చేసేటప్పుడే ట్రాన్స్పోర్ట్ అనేది పక్కగా యూ హ్యావ్ టు క్రియేట్. సో దిస్ జనరల్గా కామన్గా మనం చేసే మిస్టేక్. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ యూఆర్ క్రియేటింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యూఆర్ క్యాప్చర్. If you are familiar with these things, we can skip. But just make sure ఇక్కడ మీరు కస్టమైజింగ్ అండ్ SC09 వచ్చి సెలెక్ట్ చేసి యూ కెన్ క్రియేట్ ఏ కస్టమైజ్ రిక్వెస్ట్. ఓకే, సో యూ కెన్ సే కస్ట్ అండ్ టైల్ కాన్ఫిగరేషన్. సో మీరు SC09 వచ్చి ఇలా కస్టమైజ్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సో యూ కెన్ యూజ్ దిస్ కస్టమైజ్ రిక్వెస్ట్. సో ఈ కస్టమైజ్ రిక్వెస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇఫ్ వి రిఫ్రెష్ దిస్ సో అక్కడ డ్రాప్ డౌన్ లోనే ఇట్ షుడ్ స్టార్ట్ డిస్ప్లే. సో ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేస్తామో సో వి గాట్ ద ట్రాన్స్పోర్ట్. ఓకే, సో సో బిఫోర్ వి స్టార్ట్ సో దిస్ వి షుడ్ డూ. Where is timestamp? Why is it? I think changes etc. ఇందులో allow చేయట్లేదు అంటున్నారు. But make sure we select these changes. Okay, let me select local for now. Okay, it is prompting an error, but మన ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం వీ హ్యావ్ టు సెలెక్ట్ మేక్ షూర్ ఆల్ ద చేంజెస్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే సో ఇక్కడ మనం ఫ్యూరీ లాంచ్ పెట్టాలి. సో ఇక్కడ టాప్ లో ఉండేవన్నీ కూడా ఇఫ్ ఇక్కడ యాప్ ఫైండర్ లో చూసేవన్నీ కూడా దీన్ని క్యాటలాగ్స్ అంటాం. ఓకే, సో క్యాటలాగ్స్ అంటే ఈచ్ ఇప్పుడు FTM OTC ఇలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ మాడ్యూల్స్ కి డెడికేటెడ్ గా సెపరేట్ క్యాటలాగ్. సో 16,000 కూడా మల్టిపుల్ కేటగిరీస్ కింద ఉంటుంది విత్ ఇన్ మాడ్యూల్. సో జనరల్ గా మాడ్యూల్స్ అంటే ఇప్పుడు మనం యూజువల్ గా ఎందుకు మాడ్యూల్ అడుగుతాడు. సో S/4HANAలో వచ్చేసరికి ఈసీసీలో అయితే SDMM ఇలా టెర్మినాలజీ యూజ్ చేస్తారు. ఇప్పుడు FTM. సో S/4HANAలో అయితే ఫినాన్స్ టు మేనేజ్. సో ఫినాన్స్ యాప్స్ అని కూడా FTM అని అంటారు. ఇది S/4HANAలో. ఇది ఈసీసీలోనే దే యూస్ టు కాల్ FICO. సో ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడ S/4HANAలో FTM అని ఎందుకంటారంటే సో UFI యాప్స్ ద్వారా సేమ్ ట్రాన్సాక్షన్స్ మనం ఇంకా బెటర్ గా చేసే వాటికి ఇలా యూజ్ చేస్తాం. సో PTP, ప్రొక్యూర్ టు పే, రికార్డ్ టు రిపోర్ట్, R2R. సో ఇలాగా డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే సో వీ హ్యావ్ ఇట్. ఓకే, సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ అయితే E4. సో ఆర్డర్ టు క్యాష్. సో ఈ కేటగిరీస్ ఉంది. సో ఇక్కడ మీరు ఇదే ఈక్వలెంట్ కి మీరు MMSD ఏవైతే ఉన్నాయో సో ఈక్వలెంట్. సో S/4HANAలో దే హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎక్సెట్రా అట్ ద సేమ్. సో జనరల్ థంబ్ రూల్ అంటే మనం హౌ డు వి ఐడెంటిఫై విచ్ ఇస్ ద లేటెస్ట్ యాప్. ఇక్కడ ఇన్ని కేటగిరీస్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కదా. సో ఎన్ని కేటగిరీ ఆఫ్ యాప్స్ ఉన్నాయి విచ్ ఇస్ ద లేటెస్ట్ వన్ అనేది ఐడెంటిఫై చేయాలి, రైట్? సో ఎందుకంటే మనకి ఓల్డ్ వేస్ లో యూస్ చేసే టీ కోడ్ ఉంది, జియో టీ కోడ్ ఉంది. దానికి ప్యారలల్ గా ఫ్యూరీ యాప్ కూడా ఉంది. దానికి వన్ ఈజియర్ వే ఏంటంటే మనం ఇక్కడ ఇఫ్ వి కమ్ బ్యాక్ టు హోమ్ ఇక్కడ SAP ఫ్యూరీ రికమెండేషన్స్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ రికమెండేషన్స్ అది జనరల్ థంబ్
ఇక్కడ లైట్ హౌస్ అని ఏవైతే ఉన్నాయో సో ఆర్డర్ చెప్పేస్తాను. ఓకే, థియరీ యాప్ టైప్స్ లోని మనకి ఏవైతే లైట్ హౌస్ అని ఉంటాయో దీస్ ఆర్ లేటెస్ట్. ఓకే, దీస్ ఆర్ బ్రాండ్ న్యూ. ఓకే, సో మన వెర్షన్ కి ఏమైనా కాంపాటబుల్ లైట్ హౌస్ ఉన్నాయనుకో, లైట్ హౌస్ యాప్స్ అనేవి దీస్ ఆర్ ఆల్ ఫ్లాగ్షిప్ యాప్స్. సో ప్రీమియం యాప్స్ అనుకోవచ్చు, వేర్ యూ హ్యావ్ మోర్ ఇమిడియట్ బిజినెస్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఈ కేటగిరీలో ఏదైనా యాప్ ఉంటే సో హౌ డూ ఐడెంటిఫై అంటే, సో లైట్ హౌస్ కేటగిరీ కింద వస్తాయి. ఇలా లైట్ హౌస్ కేటగిరీ అని ఉంటుంది. సో ఇఫ్ యూ గో టు ఎనీ కేటగిరీ ఇలా కూడా ఇక్కడ లైట్ హౌస్ యాప్స్ అని ఉంటుంది. సో లైట్ హౌస్ యాప్స్ అని ఉన్నాయంటే సో దోస్ ఆర్ విల్ బి షోన్ ఆన్ ద టాప్. సో దోస్ ఆర్ లేటెస్ట్ యాప్స్. ఓకే, ఫర్ ద వెర్షన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో. ఓకే, ఆల్వేస్ ప్రిఫర్ లైట్ హౌస్ యాప్స్. సో తర్వాత కేటగిరీ ఏంటంటే వస్తుందంటే, సో ఇక్కడ నోటీస్ చేస్తే పర్టికులర్ గా మనం యూజ్ చేసేది ఇప్పుడు S4 HANA యూజ్ చేస్తాం. S4 HANA ఫర్ SAP Fiori యాప్స్ ఫర్ S4 HANA ఆప్ట్ చేస్తాం. S4 HANA Fiori యాప్స్. తర్వాత ఆల్ S4 HANA యాప్స్. ఎందుకు కేటగిరీ అంటే సో ఇక్కడ మోర్ ఇచ్చిన ఫియరీ యాప్ లోనే దేర్ మైట్ బి న్యూ అప్గ్రేడెడ్ యాప్ ఎక్సెట్రా. సో ఓల్డర్ వెర్షన్స్ నుంచి కూడా న్యూ వెర్షన్స్ ఎక్సెట్రా యాడ్ చేసినప్పుడు యూల్ హ్యావ్ నేచురల్లీ న్యూయర్ ఫీచర్స్. మీరు నోటీస్ చేస్తారంటే అట్ ఎవ్రీ టైం మనం పాసిబుల్ ఈ ఆప్షన్ చూస్తారు. ఈ ఆప్షన్స్ ఏవి మీట్ అవ్వకపోతే దెన్ ఏదైతే కస్టమ్ టీ కోడ్ ఉందో సో వీల్ కాన్ఫిగర్ ద కస్టమ్ టీ కోడ్. సో సారీ, స్టాండర్డ్ టీ కోడ్. సో స్టాండర్డ్ టీ కోడ్ ఏదైతే ఉందో సో స్టాండర్డ్ టీ కోడ్ అది జీవై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డిన్ప్రో అవ్వచ్చు. సో వీల్ ట్రై టు కాన్ఫిగర్. ఇది కూడా సూట్ అవ్వట్లేదు అన్నప్పుడు సో వెన్ కస్టమర్ సేస్ ఇందులో కూడా మిస్సింగ్ ఫంక్షన్ ఉన్నదంటే దెన్ వీ గో ఫర్ కస్టమ్ యాప్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మీరు వచ్చిన కేసు ఏంటంటే ట్రక్ లాంటి యూజ్ కేసు ఆల్రెడీ లేదు కనుక, సో ఎనీ యూజ్ కేసు లేదు కనుక, సో ఇట్ డజంట్ ఫాలో అండర్ ఎనీ ఆఫ్ దిస్ కేటగిరీ, దెన్ వీ గో ఫర్ కస్టమ్ యాప్ డెవలప్మెంట్. దీన్ని మనం విల్ డిప్లాయ్ యాజ్ కాన్ఫిగ్ టైప్. సో ఏ ఆర్డర్ వస్తాం ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో లైట్ హౌస్ ప్రిఫర్ చేస్తాం S4 HANA Fiori apps, ఆల్ S4 HANA టీ కోడ్స్, దెన్ కస్టమ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఈ జర్నీలో ఏ టైంలో వీఆర్ ఎంటరింగ్ అనేది వీ హ్యావ్ టు టేక్ కాల్. ఈ ఆర్డర్ లో చేస్తే ఏంటంటే యూ ఆర్ నాట్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్. ఆల్రెడీ మీద స్టాండర్డ్ యాప్ ఉందనుకోండి, ఫియర్ యాప్. ఈ రోజు మీరు టీ కోడ్ ఇచ్చారనుకోండి, కస్టమర్స్ 1-2 years తర్వాత సో ప్రొడక్టివిటీ మీరు గెయిన్ చేయొచ్చు, బట్ స్టిల్ యూఆర్ గివింగ్ టీ కోడ్. కస్టమర్ ఐడియా లేకపోయినా యూ హ్యావ్ టు టేక్ లుక్. ఇప్పుడు టీ కోడ్ చెప్పారనుకోండి, ఇక్కడ యాప్స్ లైవ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టీ కోడ్ చెప్పినా కూడా టీ కోడ్ మనం సెర్చ్ చేయొచ్చు, MM01 కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఏదైనా టీ కోడ్ మీకు విచర్ టీ కోడ్ అలా చెక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఈ స్టార్ అన్న అంటే న్యూ రిలీజ్ అన్నమాట. సో ఇఫ్ యూ సీ జెరస్ న్యూ అప్డేట్ ఎన్హాన్స్డ్ ఇన్ S4 HANA 2022 Q2. సో రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది క్లౌడ్ వెర్షన్ కి. ఓకే, సో ఈ MM01 అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే సో ఆ టీ కోడ్ బేస్ మీద సెర్చ్ చేయొచ్చు, లేదా ఫియరీ యాప్ టైటిల్ బట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. ఏ విధంగా మనం సెర్చ్ చేయొచ్చు. సో వీ కెన్ చెక్ వెదర్ మన ఇప్పుడు 21 అనుకుంటే 21 కి వాట్ వీ హ్యావ్ అని. ఇఫ్ ఇక్కడ నోటీస్ చేస్తే ఇది SAP GUI. సో ఇది GUI టీ కోడ్. సో GUI బేస్ అప్లికేషన్ టైప్. సో GUI వెబ్ వెర్షన్ లోనే ఇచ్చింది కనుక SAP GUI వెర్షన్. సో దీనికి డైరెక్ట్ గా వీ కెన్ యూస్ దిస్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్యాటలాగ్ లోని దే క్రియేటెడ్ దిస్ ఆల్రెడీ చేశారు కదా. సో క్యాటలాగ్స్ అవి క్రియేట్ చేస్తున్న ఆప్షన్. సో యూ కెన్ డైరెక్ట్లీ take a copy and assign to our list of apps. Okay, బట్ ఇది టీ కోడ్. ఇక్కడ UEFI అప్లికేషన్ అది ఏవి ఎందుకంటే విత్ కేటగిరీస్ SAP GUI. క్లియర్? సో ఇక్కడ Yes. మనకి ట్రాన్సాక్షన్ కోడే డైరెక్ట్ గా ఉంటుంది. దీనికి రెగ్యులర్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇదే టీ కోడ్ కి మనం కూడా కస్టమ్ గా టైల్ క్యాటలాగ్ క్రియేట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేయకుండా ఆల్రెడీ అక్కడ ప్రీ డిఫైన్డ్ గా క్రియేట్ చేసిన ఫ్రీక్వెంట్ గా ఎక్కువ మంది యూస్ చేసేవి కనుక సో దే ఆల్రెడీ క్రియేటెడ్ క్యాటలాగ్ ఎక్సెట్రా. మీరు డైరెక్ట్ గా క్యాటలాగ్ నుంచి టేక్ ఏ కాపీ. ఓకే, సో ఇక్కడ కేసెస్ ఎలా వస్తాయంటే సో ఇలాగా సో యూస్ కేస్ 1. ఓకే, సో ఈ కేటగిరీలోనే సో మీకు కస్టమర్ ఎలా ఆడతారంటే సో నాకు MM01 టీ కోడ్ ఫియరీ యాప్ టైల్ కావాలండి. ఓకే, సో బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే సో ఐ నీడ్ MM01 టీ కోడ్ యాక్సెస్ ఇన్ ఫియరీ అని అంటారు.
ఇదే ఆప్షన్ ఇంకోలా వచ్చింది అనుకోండి, మీకు ఈ కేసులో MM01కి ఒకటే ఉంది రిజల్ట్. ఓకే. సో సిమిలర్ ఫంక్షనాలిటీ కవర్ అయ్యేవి ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ తోటి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం నోటీస్ చేస్తుందంటే క్రియేట్ మెటీరియల్లోని ఇక్కడ అప్లికేషన్ ప్రొడక్ట్ ఫీచర్స్ దగ్గర చెక్ చేస్తే, సో ఇక్కడ మెటీరియల్లో క్రియేట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు అన్న కీ ఫీచర్స్. సో మీరు క్రియేట్ ఆర్ ఎక్స్టెండ్, సో ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇదే ఆప్షన్ మనం వేరే దగ్గర మేనేజ్ ప్రొడక్ట్ మాస్టర్ ఎక్సెట్రా అన్నాం. ఓకే. ఇది ఒక ఫియరీ ఎలిమెంట్ యాప్. సో ఇఫ్ యూ సీ ఇక్కడ నుంచి కూడా వీ కెన్ హ్యావ్ ప్రొవిజన్ టు క్రియేట్ ఎక్సెట్రా. బట్ ఏ కేసెస్ లో యూస్ చేస్తారు అనేది ఫంక్షనల్స్ విల్ బి ఏబుల్ టు సజెస్ట్ బెటర్. బట్ మెటీరియల్ మేనేజ్మెంట్ సిమిలర్ గా, సో ప్రొడక్ట్ క్రియేట్ చేయడానికి సిమిలర్ లైన్స్ లో ఉన్న యాప్స్ ఇవి ఉన్నాయి. ఓకే. సమ్ టైమ్స్ ఆల్రెడీ ఫీచర్స్ వీటిలో మ్యాచ్ అవుతాయి అనుకోండి, సో వీ కెన్ గుడ్ టు గో విత్ ఇట్. సో జనరల్ గా ఏం చేయాలంటే MM01 ఏమైనా ఉంటే కస్టమర్స్ ఫంక్షనల్స్ కి we have to ask them to search for ఆ టీ కోడ్స్ చెక్ చేసి ఇక్కడ చెక్ చేయమని అనుకోండి, దే విల్ టేక్ ఏ బెటర్ కాల్. ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ కూడా ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ కూడా కవర్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఏ గుడ్ ఆప్షన్ టు గో విత్ మేనేజ్ ప్రొడక్ట్ హైరార్కీస్ ఎక్సెట్రా. MM01 జనరిక్ ఆప్షన్. ఓకే. మెటీరియల్ మేనేజ్మెంట్ చేయడానికి స్పెసిఫిక్ సినారియోస్ కి బేస్డ్ ఆన్ ఎండ్ యూజర్ బిజినెస్ ఫంక్షనాలిటీస్ రిలవెంట్ అయినవి డిఫరెంట్ యాప్స్ ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఫంక్షన్ విల్ బి టేక్ బెటర్ కాల్. సో జనరల్ గా మనం వీ కెన్ ఆస్క్ దెమ్ టు గో అండ్ సర్చ్ ఫర్ ద బేస్డ్ టీ కోడ్ సర్చ్ చేసి సజెస్ట్ చేయండి అని చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పుడు లేదు దిస్ ఇస్ గుడ్ అని అన్నారు అనుకోండి, దెన్ దే సజెస్ట్ దే గివ్ యూ దిస్ యాప్ ఐడి. సో ఈ యాప్ ఐడి ప్రొవైడ్ చేయమని చెప్పాలి. సో ఈ యాప్ ఐడి ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో, సో సో ఐ నీడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ కి ఐ వాంట్ బోత్ MM01 కూడా కావాలి, సో యాప్ ఐడి MM01 కూడా కావాలి, ఇది కూడా కావాలన్నారంటే, సో యూఆర్ గివింగ్ మోర్ బెనిఫిట్. సో MM01 తో దే స్టార్టెడ్, బట్ సింప్లిఫై చేసే ఆప్షన్స్ యూఆర్ ట్రైన్ టు గివ్ 1 or 2 ఆల్సో. సో ఇది జనరల్ థియరీ యాప్స్ లైబ్రరీకి టీ కోడ్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేయమని మీరు ఫంక్షనల్ కి జనరల్ గా సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేస్తారంటే దే విల్ బి ఏబుల్ టు పిక్ దేర్ ఓన్. దీన్ని ఏం చేస్తారంటే దీన్నే ఒక మన మ్యాట్రిక్స్ లా క్రియేట్ చేసుకోవాలి. సో ఒక ఎక్సెల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి జనరల్ గా ఇది మ్యాట్రిక్స్ షేర్ చేయాలి. సో ఇది ఇలా చెప్పండి. లేదు సార్, లేదు, క్లియర్. సో ఇది మనం ఈ స్ట్రక్చర్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో వై వీఆర్ క్రియేటింగ్ దిస్ అంటే, సో యూజువల్ గా మనం సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ రిమార్క్స్ కింద యాడ్ చేస్తారు. సో యాప్ ఐడి ఇక్కడ ఆల్వేస్ మీరు యాప్ ఐడి ఉంటే రెండు సేమ్ అవ్వచ్చు ఈ కేసులో. సో MM01 ఇస్ యాప్ ఐడి అండ్ టీ కోడ్ కూడా వచ్చేసరికి MM01. సో జనరల్ గా ఏంటంటే 80% కస్టమర్స్ ఆల్రెడీ SAP GUI యూజర్స్ కనుక వాళ్ళకి ఈ ఫీల్డ్ బాగా తెలుస్తుంది, ఈ ఫీల్డ్ తెలియదు. ఓకే. సో ఇక్కడ మనం చేయాలంటే మాక్సిమం వాళ్ళని మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి ఫర్ FTM. సో మీరు ఇలా స్ప్లిట్ చేయాలి. సో ఫినాన్స్ మోడల్ ఏ మోడల్ వాడుతున్నారంటే, ఎందుకంటే ఫంక్షనల్స్ అందరూ డిఫరెంట్గా ఉంటారు. సో ఈచ్ కేటగిరీకి సో నాట్ ఎవ్రీ వన్ విల్ నో ఆల్ ద ఫంక్షన్ మోడల్. సో ఎక్కువ ఎవరైతే ఫినాన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఫినాన్స్ టీ కోడ్స్ తెలుస్తుంది. సో ఫినాన్స్ వాళ్ళని సెపరేట్ గా మీరు ఈ టీ కోడ్స్ అడగాలి. సిమిలర్ గా యూ షుడ్ ఆస్క్ ఆల్ OTC అండ్ సిమిలర్లీ మీరు యూ షుడ్ ఆస్క్ ఆల్ PTP ఎక్సెట్రా. సో ఇలా ఎప్పుడైతే మీరు ఈ లిస్ట్ ఆఫ్ టీ కోడ్స్ మీరు పిక్ చేస్తారో, ఓకే, సో దెన్ ఐడెంటిఫైయింగ్ రిలవెంట్ యాప్స్ ఫర్ లేటెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనేది వీ కెన్ ఐడెంటిఫై. సో దీనికి ఏం చేయాలంటే, సో వన్స్ యూ గాట్ దిస్ ఐడియా రైట్, జనరల్ గా సో గ్రూప్ క్యాటలాగ్ ఏంటంటే విల్ సీ, బట్ జనరల్ ఐడియా ఏంటంటే, సో యాప్ ఐడి రెండు సైమిల్టేనియస్ పెట్టుకోండి. ఈ కేసులో వీ ఫౌండ్ వన్ మోర్ F2. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇక్కడ యాప్ డిస్క్రిప్షన్. సో ఎందుకంటే విత్ దిస్ టీ కోడ్ విల్ నాట్ నో. సో యాప్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్. సో ఇక్కడ టైప్ కూడా యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్. సో యాప్ టైప్ ఎందుకు స్పెసిఫిక్ మెన్షన్ చేస్తారంటే, సో ఇది అవైలబుల్ నాట్ అవైలబుల్ అనేది కూడా మీరు ఒకసారి మనం చూసే స్టేటస్ కి యూ కెన్ జస్ట్ మెయింటెన్స్ మీరు యాక్టివేట్ చేస్తారా, యాక్టివేట్ చేయలేదా, ఫెయిల్ అయింది అనుకోండి, యూ కెన్ జస్ట్ స్టేటస్ చెక్ చేయండి. సో యాప్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి, సో విల్ సెట్ దిస్ ఇస్ క్రియేట్ మెటీరియల్.
ఇది ఇది GUI. సో దిస్ ఇస్ SAP Fiori. ఇక్కడ ఓడేటా సర్వీస్ తో కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఫర్ దట్ మ్యాటర్ మీరు ఇక్కడ ఓడేటా సర్వీస్ సెర్చ్ చేయొచ్చు, UIFI నేమ్ తో సెర్చ్ చేయొచ్చు, లేదా యాప్ ఐడితో సెర్చ్ చేయొచ్చు. సో ఏ బేసిస్ తోనే ఇక్కడ సెర్చ్ లో చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ సెర్చెస్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇది యాక్చువల్లీ రీయూస్ కాంపోనెంట్, బట్ జస్ట్ ఫర్ ఇలిస్ట్రేషన్. సో ఇక్కడ టీ కోడ్ ఇట్ కెన్ బి బ్లాంక్. సో ఇక్కడ ఏదర్ ఆఫ్ వాల్యూ ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి మనం పిక్ చేసిన క్యాటలాగ్ ఎక్సర్ కూడా అక్కడ నుంచి రీడ్ చేసి వీ కెన్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ లిస్ట్ ఉంటుందో, ఈ లిస్ట్ తీసుకొని మనం ఫర్దర్ గా కూడా ఒక చెక్ చేయొచ్చు. సో ఇక్కడ తీసుకుంటే SAP Fiori యాప్ రికమెండేషన్కి వస్తే, సో లెట్స్ మీ లాగిన్. దీంతో పాటు సో వన్స్ యూ డిడ్ దిస్ యాక్సెస్, సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ నుంచి, సో PTP ఫంక్షనల్ నుంచి వి కలెక్టెడ్ ఆల్ ద T codes ఎక్సెట్రా, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ T codes, OTC నుంచి కూడా ఇలా పిక్ చేసుకోండి. సో యూ గాట్ సమ్ 10-20 యాప్స్ లిస్ట్, రైట్? సో కొన్ని ఐడెంటిఫై అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా మనం Fiori యాప్స్ అంటే ఇక్కడ Fiori యాప్స్ కి వాట్ ఆర్ ద రికమెండెడ్ Fiori యాప్స్ అనేది హౌ డు వి నారో డౌన్ అంటే, based on current functional use cases, we are trying to identify their usage. So in addition, ఇది ఏం చేయొచ్చు మనకి పర్టికులర్ గా ST03 అనే ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి we can identify frequently used apps. Okay, if we సో ఇక్కడ Fiori రికమెండేషన్కి వచ్చినప్పుడు, సో డిస్ప్లే అనాలిసిస్ అని అంటే, సో ఇక్కడ ప్రొఫైల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా ప్రొఫైల్, న్యూ ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తే మనకి ఈ ఎక్సెల్ ఏదైతే ఉందో, ఈ ఎక్సెల్ ని డైరెక్ట్ గా .csv కింద సేవ్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే ఇప్పుడు ఏవైతే మనం T codes ఇచ్చామో, సో ఆ T codes కి కాంపాటబుల్ వెర్షన్స్ అన్ని కూడా సేవ్ దీన్ని Fiori మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని CSV కింద సేవ్ చేయాలి. CSV UT. ఓకే, సో ఇక్కడ మనం S/4HANA మనం యాక్సెస్ గా పెట్టచ్చు. సో ఇఫ్ వీ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్, యూ కెన్ జస్ట్ చేంజ్ ద సిస్టమ్ డీటెయిల్. సో బై డిఫాల్ట్ ఇది ఆల్రెడీ వచ్చిన దానికి యూ కెన్ జస్ట్ కీప్ ఇట్. ఇలా రన్ అనాలిసిస్ అని చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఉన్న T codes కి లేటెస్ట్ యాప్స్ ఏంటనేది మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేయకుండా ఇట్ విల్ ఆటోమేటిక్లీ సజెస్ట్. ఓకే, సో ఈ కేసులో వచ్చేసరికి, సో దీస్ ఆర్ ద యాప్స్. సో ఆల్రెడీ శాంపుల్స్ నేను అప్లోడ్ చేసిన దానికి దిస్ ద లిస్ట్. ఓకే, సో ఈ లిస్ట్ డైరెక్ట్ గా వీ కెన్ డౌన్లోడ్ ఇట్. సో మనం ఏదైతే మాన్యువల్ గా క్రియేట్ చేస్తామో దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా విల్ గెట్ రికమెండేషన్. సో ఆ T codes ఏవైతేనో ఆ T codes కి SAP is providing a recommended list. So if we open this, సో ఇఫ్ నోటీస్ చేస్తారంటే మనకి ఇవన్నీ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తాం, సో ఈ Fiori యాప్ ఐడీస్, యాప్ నేమ్, అప్లికేషన్ టైప్, ఏ టైప్ ఆఫ్ యాప్, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ గా లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ Fiori యాప్ ఐడి అండ్ ఇక్కడ క్యాటలాగ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది రికమెండెడ్ యాప్స్ వచ్చాయంటే ఇవి ఆటోమేటిక్ గా ఏదైతే ఇక్కడ మనం ఆర్డర్
చూసాం కదా. సో ఆల్ లేటెస్ట్ ఈ ఆర్డర్లోనే వస్తుంది. సో ఏవైతే కాంపాటిబుల్ ఉన్నాయో ఆ ఆర్డర్లోనే ఆటోమేటిక్గా ఎస్ఏపీ విల్ సజెస్ట్ అస్ ఇన్ దిస్ ఆర్డర్ ఉంది. ఓకే. సో ఇక్కడ బల్క్గా మనం ఐడెంటిఫై చేయడానికి లిస్ట్ ఆఫ్ యాప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ కేసులో అంటే క్లోజ్ టు 1000 యాప్స్ యూర్ ఏబుల్ టు నారో డౌన్. ఇది ఎప్పుడు చేస్తామంటే మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ టీ కోడ్స్ ఏవైతే ఇచ్చారో ఆ టీ కోడ్స్ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ యూజర్స్ ఇలా కొన్ని సజెస్ట్ చేస్తే ఆ లిస్ట్ ఇంక్లూడ్ చేస్తాము. ఇంకోటి ST03 నుంచి ఒక లిస్ట్ ఆఫ్ టీ కోడ్స్. ST03 ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ సర్వర్లో తీసుకోవాలి. ST03 కొట్టాం. ఓకే. సో how to identify అంటే basically how to identify relevant apps. Draft from functionals frequently used. సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళకి మీరు ఆస్క్ దెమ్ టు see if any relevant apps are available from apps library. So apps library నుంచి directly they can also, so than they will be a better judge. Okay, relevant apps కి ఇంకా ఉన్నాయనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దే డోంట్ నో దట్ ఇలా టీ కోడ్స్ సెర్చ్ చేయడానికి ఎక్సెట్రా ఆప్షన్ అవుతుంది. థర్డ్ థింగ్ అంటే ST03 అంటే ఇది ప్రొడక్షన్ నుంచి, ప్రొడక్షన్ ఆర్ మీ ప్రీ ప్రొడ్ సిస్టంలో ఏదైతే ప్రొడక్షన్ సిస్టంలో జనరల్ రికమెండెడ్ నుంచి వీ కెన్ ఆస్క్ దెమ్ టు గివ్ దిస్ రిపోర్ట్. ఓకే. బేసిక్గా ఏం చేస్తారంటే ఎక్సెల్ విత్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ బిజినెస్ యూజర్ రోజు ఏవైతే టీ కోడ్స్ యూజ్ చేస్తున్నారో ఇది కంప్లీట్గా లిస్ట్ CSV ఫార్మాట్లో ఇస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ కాంబినేషన్ ఉన్న డేటా అంతా కూడా ఫస్ట్ ఫీల్డ్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఫీల్డ్లో యాప్ ఐడి ఆర్ టీ కోడ్ కాంబినేషన్ అప్డేట్ చేస్తే చాలు. మీరు ఇప్పుడు యాప్ ఐడి అయినా టీ కోడ్ అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఇట్ విల్ టేక్ ఏ లుక్ ఇన్ టు ఇట్. సో టీ కోడ్స్ ఏవైతే ఆ టీ కోడ్స్ అన్ని ఫస్ట్ కాలంలో ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ కాలం ఉన్నదాన్ని యూ క్యాన్ డైరెక్ట్లీ అప్లోడ్ ఇట్. క్రియేట్ అనాలిసిస్కి వెళ్తే సో ఇక్కడ అప్లోడ్ న్యూ ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ అప్లోడ్ న్యూ ప్రొఫైల్ ద్వారా వీ జస్ట్ హ్యావ్ టు అప్లోడ్ దిస్ CSV ఫైల్. So one of the two are not as they're invalid. Oh, that's okay, fine. I'll go to next. So analysis వచ్చేసరికి it is required for S/4HANA. Front end profile already front end profile default profiles కొన్ని ఇచ్చారు. So we using the same. మీరు HANA అయితే HANA సిస్టమ్ ఇలా జస్ట్ S/4HANA ECC అనేది జస్ట్ సెలెక్ట్ చేస్తారు, క్లౌడ్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో మీ కేసులో క్లౌడ్ కావాలంటే S/4HANA క్లౌడ్ సెలెక్ట్ చేయొచ్చు. సో S/4HANA క్లౌడ్ సెలెక్ట్ చేస్తే S/4HANA క్లౌడ్కి స్పెసిఫిక్గా రిజల్ట్స్ ఇస్తుంది. S/4HANA. సో స్టెప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సో మీరు జనరల్గా ఏమన్నా సో ఓన్లీ ఇప్పుడు ఫ్రెష్గా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ సంగతి ఏంటి. సో దానికి కూడా మ్యాట్రిక్స్ ఉన్నది. సో ఇఫ్ వీ టేక్ ఇట్, సో రిలవెంట్ యాప్స్ 25 యాప్స్ ఇట్ ఈస్ సజెస్టింగ్ ఇట్. ఓకే. మనం MM01కి ఎప్పుడైతే చెప్పామో సో కస్టమర్స్కి వాట్ ఆర్ ద మెటీరియల్ మేనేజ్మెంట్ రిలవెంట్ యాప్ యూజ్ చేసే వాళ్ళకి రిలవెంట్ అయిన యాప్స్ అని కూడా సప్లయర్ కేసులో అయితే సప్లయర్ కేసులో అయితే వీ హ్యావ్ అరౌండ్ 25 యాప్స్. ఓకే. సో ఇట్స్ నారో డౌన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. దిస్ ఇస్ లైక్ ఇండికేటర్. సో మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాప్ అయితే ఇది ప్రొడక్ట్ మాస్టర్ క్విక్. సో దిస్ హ్యాస్ MM01కి డైరెక్ట్ రిలేషన్. సో డైరెక్ట్గా కాంపాటబుల్ అన్నమాట. సో మనం అడిగిన రిక్వెస్ట్కి ఆ ఫంక్షనాలిటీ ఇందులో కవర్ అవుతుంది. MM01 టీ కోడ్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఇన్ దిస్ యాప్. సిమిలర్గా ఈ యాప్లో యూనిట్ ఆఫ్ మెజర్, క్విక్, క్రియేట్, కోపైలట్, మేనేజ్ ప్రొడక్ట్ హైరార్కీ. సో ఏవైతే 3 స్టార్స్ చూస్తున్నారో డైరెక్ట్గా MM01 కూడా టచ్ బేస్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింటే MM01 డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తారు. సో వాళ్ళు యూజ్ చేసే వాటికి రెలవెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. బట్ నో బడీ విల్ ఫైండ్ అవుట్ ఈ ఒక యాప్ ఉన్నది ఇందులో ఈ ఫంక్షనాలిటీ కవర్ అవుతుంది అనేది దే విల్ నాట్ బి డిస్కవరింగ్ ఇట్. ఓకే. సో హౌ టు గెట్ టు దట్ స్టేజ్ అని అంటే సో ఏదర్ ఫంక్షనల్స్ కెన్ ఐడెంటిఫై దిస్ ఫంక్షనల్ ప్రొడక్ట్ ఫీచర్స్ అవి చూసి, లేదు అని అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దిస్ ఇస్ అన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అని మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇది లెస్ రెలవెంట్. సో 2 స్టార్స్ ఉంటాయి. సో సింగిల్ స్టార్ అంటే ఆల్ ద మోర్ లెస్ రెలవెంట్. బట్ ఆల్ ద 3 స్టార్స్ ఉన్నాయంటే దే ఆర్ మోర్ రెలవెంట్. సో హౌ డు వి బ్రిడ్జ్ దట్ గ్యాప్ అనేది వీఆర్ ట్రైంగ్ టు. సో ఇలా రిపోర్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో సో ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసే డీటెయిల్స్ మనకు తెలుసు కనుక సో SAP Fiori రికమెండేషన్స్ ఎందుకంటే ఇది మనం సజెస్ట్
చేసినా కూడా దే వోంట్ టేక్. ఇక్కడ ఎలా ఉంటుంది, ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ. సో ఫంక్షన్స్ కూడా వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెజ్డ్‌గా అన్ని సినారియోస్ తెలియకపోవచ్చు. సో దే మే నాట్ బి ఇంట్రెస్టెడ్. సో ఈ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ ST03 రిపోర్ట్ అయితే ఎక్కువ ఎక్యురేట్‌గా వస్తుంది. ఎందుకు ఎక్యురేట్‌గా వస్తుందంటే వాళ్ళు MM01తో పాటు కాంబినేషన్‌లో కొన్ని టీ కోడ్స్ వాడతారు. ఓకే. సో VB01 ఎక్సెట్రా ఏవైనా వాడారనుకోండి. సో ఈ కాంబినేషన్స్‌లో 2 ఉన్న యాప్ ఏమైనా ఉన్నదనుకోండి. ఆ యాప్ ఇక్కడ మనకి లిస్టింగ్స్‌లోని 3 స్టార్స్‌తో వస్తుంది. ఓకే. సో అది ఫిల్టర్ చేశారనుకోండి, డెఫినిట్‌గా అది బిజినెస్‌కి ఇట్స్ ఎన్ హై ఇంపాక్ట్ సినారియో. సో అలా మనం నారో డౌన్ చేయడానికి వి హావ్ సమ్ క్లూస్. సో దిస్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ హౌ టు ఐడెంటిఫై రికమెండెడ్ యాప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది దిస్ ఇస్ ఎ ప్రాసెస్. సో ఇలా వచ్చిన రిపోర్ట్ వన్స్ యూ డౌన్లోడ్ ఇట్, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, సో ఈ లిస్ట్ ఆఫ్ యాప్స్ నుంచి సార్ ఇది రిలవెంట్ యాప్స్ ఉన్నాయి. మీరు లెట్ మీ నో విచ్ ఆర్ అవైలబుల్ అని ఇది ఫంక్షనల్ కైనా బిజినెస్ కైనా సజెస్ట్ చేస్తే వాళ్ళు దీన్ని బై లుకింగ్ ఎట్ ఇట్ దే విల్ బి ఏబుల్ టు టేక్ ఎ కాల్. వద్దు మాకు ఇవి వద్దు అని చెప్పి దే విల్ మార్కెట్ ఇంటూ రెడ్, గ్రీన్ ఎక్సెట్రా. సో దీన్ని ఫైన్ ట్యూన్ చేసి మీరు ఫైనల్ లిస్ట్ మళ్ళీ మీరు ఇందులో తీసుకుంటే దెన్ యూ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ యాప్స్ విచ్ ఆర్ బెనిఫిట్ ఫర్ బిజినెస్ యాజ్ వెల్ as ఫర్ అస్ ఆల్సో. కాకపోతే 80% ఎలా చేస్తున్నారంటే ప్రెజెంట్ సిస్టమ్ అందరూ అన్ని యాప్స్ యాక్టివేట్ చేసేయమంటున్నారు. మీరు అన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఫంక్షనల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డెవ్‌లోని లేదా ఒక నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు మాన్యుయల్‌గా చెక్ చేసి వాళ్ళు డెమో ఇస్తారు కస్టమర్‌కి. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇవి హెల్ప్ అవుతున్నాయి, ఇవి హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని మళ్ళీ మీరు క్వాలిటీలోని మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్స్ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తారు. ఇదంతా సేమ్ యాక్చువల్ సేమ్ సిస్టమ్‌లో అలాగే చేసి జరుగుతుంది. ట్రై చేస్తారు. సో అది బిఫోర్ చేయాలి. అది చేయకూడదు. అదేంటంటే మీరు ట్రాన్స్‌పోర్ట్స్ అంతా మీరేం చేస్తారంటే క్వాలిటీని కూడా పెంట చేస్తున్నారు. ఇక్కడ ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ కూడా పడేస్తున్నారు. అక్కడ పడేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్‌కి వెళ్ళేటప్పుడు మళ్ళీ సగం ఫిల్టర్ చేసి పంపిస్తున్నారు. యూ ఆర్ కరప్టింగ్ ద సిస్టమ్. ఓకే. సో అది అవాయిడ్ చేయాలంటే మీరు ప్రొడక్షన్ నుంచి సింపుల్‌గా ST03 రిపోర్ట్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుందంటే 80% మీరు ఏవైతే వాడుతున్నారో దానికే ఫియర్ యాప్స్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఫంక్షనల్స్ అన్ని కస్టమర్స్ వాడరు. రిటైల్ వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ వాడతారు. సో ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేటగరీ, రైట్? సో అది ఎలా తెలుస్తుందంటే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ నుంచి వీ కెన్ టేక్ ద ఇన్పుట్స్ ఎర్లీ ఆన్. ఓకే. సో దిస్ ఇస్ క్లీన్ వే టు డూ. సో ఇందులో కూడా హికప్స్ వస్తాయి. దే వోంట్ అగ్రీ ఫర్ వాట్ ఆల్ వి సే. సో సజెస్ట్ చేసినా కూడా సో ఎవ్రీబడీ విల్ హావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్. సో వి కెనాట్ స్టాప్ దట్. సో బట్ వై ఐయామ్ సేయింగ్ దిస్ ఇస్ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా వరకు స్టాండర్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. బట్ దే విల్ నాట్ యూజ్ దోస్ స్టాండర్డ్ సొల్యూషన్స్. సో స్టాండర్డ్ సొల్యూషన్స్‌కి మనం ఈ విధంగా రన్ డౌన్ ఇట్ ఈస్ బెటర్. సో ఇది జనరల్ ప్రాక్టీస్. అట్‌లీస్ట్ యూ అండర్‌స్టూడ్ ఎట్ హౌ వి ఐడెంటిఫై. ఇప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ ఎ రికరింగ్ ప్రాసెస్. ఇప్పుడు కస్టమర్ 21లో ఉన్నారు. మీరు 1, 2 ఇయర్స్ వర్క్ చేస్తారనుకోండి. నెక్స్ట్ ఇయర్ దే విల్ బి సమ్ అప్‌డేట్స్ ఎక్సెట్రా. బట్ దే వోంట్ లుక్ ఇంటూ ఇట్. యూ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. ఓకే. యెస్. సో ఫర్ అప్‌గ్రేడ్ చేసేటప్పుడు ఒక సింపుల్ టూల్ ఉంది. సో ఇప్పుడు 21 నుంచి 22కి అప్‌గ్రేడ్ అవుతున్నాం. సో ఇక్కడ రన్ అప్‌గ్రేడ్ అనాలిసిస్ అని ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ మనం వాడే యాప్స్ సేమ్ రిపోర్ట్ అదే రిపోర్ట్ అప్‌లోడ్ చేస్తే అందులో ఏమైనా డిప్లికేట్ అయ్యాయా? ఏమైనా కొత్త యాప్స్ వచ్చాయా? సో ఇప్పుడు మనం 100,000 చేశారు. మీరు అన్నీ మాన్యుయల్‌గా చేయలేరు కదా! సో సేమ్ లిస్ట్ మళ్ళీ ST00 రిపోర్ట్ తీసుకొని మీరు ఇందులో అప్‌లోడ్ చేస్తే 21 నుంచి 23కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఉన్నాయా అనేది దిస్ విల్ సజెస్ట్ అస్. సో ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. ఓకే. సో ఇప్పుడు 21 నుంచి 23కి వెళ్ళాం అనుకుందాం. ఓకే. సో ఉన్న లిస్ట్‌లో నుంచి హౌ మెనీ గాట్ డిప్రికేటెడ్ ఎక్సెట్రా అనేది ఆహ్, విల్ బి ఏబుల్ టు సీ. సో ఇక్కడ ఈ వెర్షన్‌కి వెళ్ళారనుకోండి. సో 31 డిప్రికేట్ అయ్యి ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసిన వాటిలో. సో ఈ ఈ స్నాప్‌షాట్ ఎప్పుడైతే తెలుస్తుందో సో ఈ సినారియోస్ వాడకూడదు 2023 వచ్చేసరికి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ న్యూవర్ యాప్ వెర్షన్ ఎక్సెట్రా. ఆర్ అది డిన్‌ప్రో యాప్ అయ్యుండొచ్చు. ఇట్ మైట్ బి రీప్లేస్డ్ విత్ ఎన్ ఎఫెక్ట్ ఫీడ్. సో ఇక్కడ 31 యాప్స్ అనేవి సో దీస్ ఆర్ ద యాప్ ఐడీస్. సో దీస్ ఆల్ ఆర్ డిప్రికేటెడ్ యాస్ ఆఫ్ 24. సో 21లో ఉన్నాయి. బట్ 23కి వచ్చేసరికి దీస్ ఆల్ వర్ రీప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్. ఓకే. 80% ఏం చేస్తాడు ఇది రన్ చేస్తాడు. సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా యూ ఆర్ క్యారింగ్ అవే prolonging the instability of the system. ఈ ఫంక్షనాలిటీ ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. దట్స్ ద రీజన్ దే మైట్ హావ్ రిమూవ్డ్. వి నెవర్ నో వై ఇట్ హాస్ బీన్ అబ్సల్యూట్. బికాస్ ఆఫ్ న్యూవర్ యాప్ ఉండడం వల్ల చేయొచ్చు ఎక్సెట్రా వేరియస్ రీజన్స్. బట్ వెనెవర్ యూ హావ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి యూ కెన్ టేక్ ఎ కాల్.
సార్ ఇవి కొన్ని డిప్లికేట్ అయ్యాయి, సో దేర్ ఆర్ న్యూవర్ వెర్షన్. సో సక్సెస్ 28 యాప్స్ కి దేర్ ఇస్ అన్ అప్డేట్ దిస్ ఇయర్. సో న్యూ ఫంక్షనాలిటీ, న్యూ ఫీచర్స్ వల్ల మేబీ ఇట్ మైట్ మిస్సింగ్ ఫంక్షనాలిటీ మైట్ బి కవర్డ్. సో మీరు కస్టమ్గా డెవలప్ చేయక్కర్లేదు. సో దోస్ థింగ్స్ గాట్ ఎన్హాన్స్. సో 22 యాప్స్ ఉన్నాయి, 99 యాప్స్ యాజ్ గా ఉన్నాయి. ఒకటి అన్నోన్ అని ఉన్నది, మేబీ దిస్ ఇస్ ఓకే. ఈ ఫస్ట్ ఐడి ఫియర్ ఐడియా ఉంది కదా, అందుకు అన్నోన్ యాప్ అని. ఓకే, సో జనరల్గా ఈ ఫస్ట్ కాలం కూడా ఇటు దిస్ కాలం ఇది కూడా తీసుకుంది, దట్ ఈస్ ఓకే. ఓకే, సో ఇలా దిస్ ఈస్ లైక్ అప్గ్రేడ్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ అప్రోచ్ అండ్ రెగ్యులర్ టైంలో ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇఫ్ వి లుక్ ఎట్ ఇక్కడ సో ఐ జస్ట్ షో వన్ అండ్ విల్ స్టాప్ ఇట్. మీరు ఇప్పుడు రిలవెంట్ యాప్స్ యూ ఐడెంటిఫైడ్ ఫ్యూ యాప్స్. ఓకే, సో జనరల్గా బల్క్గా చేయాలంటే, సో ఇండివిజువల్గా చేయాలంటే యూ ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రిగేట్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అగ్రిగేట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో, ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా వెర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 21 కావాలా, 22 కావాలా. ఇది 21 or 22కి సెలెక్ట్ చేస్తే మనకి అట్ సింగిల్ షాట్ విల్ గెట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అగ్రిగేటెడ్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటని వస్తుంది, అగ్రిగేట్ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటని వస్తుంది. సో ఏవైతే కాన్ఫిగర్ చేయాలో, సో కావాల్సిన ఈ లిస్ట్ అంతా కూడా యూ కెన్ డౌన్లోడ్ చేస్తే మనకు కావాల్సిన క్యాటలాగ్ ఏదైతే మనకి మాన్యువల్గా వీఆర్ అప్డేటింగ్ రైట్. సో ఈ క్యాటలాగ్ అని, సో ఇవన్నీ కూడా యూల్ గెట్ ఇట్. క్యాటలాగ్ ఏ గ్రూప్ ఇవన్నీ కూడా సెమాంటిక్ ఆబ్జెక్ట్స్. సో మనకు లాంచ్ ప్యాడ్ ఏదైనా కాన్ఫిగర్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. సో యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పోర్ట్ దిస్ లిస్ట్. సో ఇన్స్టాలేషన్ రిక్వైర్మెంట్స్ కూడా విల్ చెక్ దిస్ వెర్షన్. ఇక్కడ రోల్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో లిస్ట్ ఆఫ్ రోల్స్ అన్ని కూడా బల్క్గా చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ది బెస్ట్ క్యాటలాగ్స్. ఇవి ఎక్స్పోర్ట్ యాప్స్ అని కూడా ఐసిఎఫ్ నోడ్ అనేవి కూడా అన్ని కూడా మనకి రోల్ ఏం కావాలి, మనకి ఎస్ఎస్సిఎఫ్ కి యూఎఫ్ యాప్స్ కావాలి. సో దిస్ ఇస్ యూఎఫ్ యాప్స్. రోల్స్ కావాలి, ఇది టీఎఫ్సిజికి. సో రోల్స్ ఓడేటా సర్వీస్ కావాలి. సో వీళ్ళు ఎక్స్పోర్ట్ ఓడేటా. సో మనం సెలెక్ట్ చేసిన యాప్స్ కావాల్సిన ఓడేటా. సో 3 టీ కోడ్స్ కి కావాల్సిన 3 సర్వీస్ డీటెయిల్స్ వస్తాయి కదా. రోల్స్ వస్తాయి, ఎస్ఎస్సిఎఫ్ వచ్చింది, ఓడేటా సర్వీస్ వచ్చింది. సో ఈ 3కి మనకి సింగిల్ షాట్ లో చేయడానికి టాస్క్ లిస్ట్ అని ఉన్నది. సో ఇక్కడ నోటీస్ చేస్తే యాక్టివేట్ చేయడానికి, సో దిస్ ఇస్ ద టాస్క్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సో STC01 అనేది బల్క్ గా, సో ఫర్ డూయింగ్ ఇట్ ఇన్ బల్క్, ఫర్ బల్క్ యాక్టివేషన్ STC01 ట్రాన్సాక్షన్ యూజ్ చేసి ఫర్ ఓడేటా సర్వీసెస్ మనం మాన్యువల్గా అయితే మెయిన్ సర్వీస్ నుంచి చేస్తాము. సో ఇదైతే ఈ యాక్టివేషన్. ఓకే, సో ఇక్కడే సింగిల్ ఇన్స్టెన్స్, మీరు 1 or 2 ఇన్స్టెన్సెస్ ఉంటే యూ కెన్ యూస్ మెయిన్ సర్వీస్ విచ్ యూ ఆర్ ఫెమిలియర్. ఓకే, సో ఇది యూస్ చేయొచ్చు, లేదా టాస్క్. సో బల్క్ గా ఏంటంటే అన్ని ఒకేసారి సింగిల్ షాట్ లో యాక్టివేట్ చేస్తాం, 1 by 1 మాన్యువల్ గా వెళ్ళి చేయకుంటాం. ఓకే, దట్స్ అట్. ఇక్కడ కూడా 1 by 1 మాన్యువల్ గా మీరు అక్కడ ఇంపోర్ట్ చేసి అక్కడ మళ్ళీ చేయకుండా ఉండడం కోసం ఇవన్నీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఆర్ లైక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వీ ఫౌండ్ వేస్, బెటర్ వేస్. ఎస్ఐపి సజెస్టెడ్ ఈ ప్రాబ్లం వస్తుంది అని, ఎందుకంటే వీ టాకింగ్ అబౌట్ 16,000 యాప్స్. ఎలా లేదని మీరు 1,000-2,000 యాప్స్ వరకు ఇదే జర్నీ చేస్తారు. సో మీరు 2,000 యాప్స్ వరకు చేస్తున్నారు. సో FTM లో కొన్ని ఒక 300 ఉండొచ్చు, PTPలో 400 ఉండొచ్చు. యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఫంక్షనల్ పీపుల్. దే ఆల్ మైట్ నాట్ బి అలైన్డ్ విత్ ద అప్రోచ్. ఇక్కడ ఏంటంటే మీరు క్వాలిటీ సిస్టమ్ ని కరప్ట్ చేయకుండా టు మేక్ ఇట్ క్లీన్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఇక్కడ బల్క్ గా చేయడం వల్ల అంటే మీ పని కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం దే విల్ బి ఏబుల్ టు వెరిఫై ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ డీయాక్టివేట్ ఇన్ బల్క్. మీరు ఏదైతే సర్వీసెస్ ఇప్పుడు వద్దు అనుకుంటారో యూ హ్యావ్ టు అగైన్ ఐడెంటిఫై. సో ఈ సర్వీసెస్ వద్దు, సో యూ హ్యావ్ టు మార్కెట్. అండ్ ఆ సర్వీసెస్ అన్ని కూడా ఓడేటా సర్వీస్ ఏవైతే లిస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా యూ హ్యావ్ టు మార్కెట్ దిస్ వే. విల్ డూ టుమారో డీటెయిల్లీ. బట్ టు అండర్స్టాండ్ మన అంటే ఏం చేస్తామో వన్స్ యూ అర్థమైతే మన సిస్టంలో చేయడం అనేది ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇది రిలవెంట్ కాదనుకోండి యాప్కి, దెన్ యూ విల్ మార్క్.
ఇవన్నీ కూడా బల్క్గా డీయాక్టివేట్ చేస్తారు. సో యాక్టివేషన్ ప్రాసెస్ సింప్లిఫై అవుతుంది, బల్క్గా డీయాక్టివేషన్ కూడా సింప్లిఫై అవుతుంది. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ సమ్ యునో different approvals etc. So but still we can do it in single shot. Okay, so this is base of so similar ga దీనికి each దానికి కూడా we have a task list, so you can pick the task. So this is for ICF nodes calculate చేయడానికి కావాల్సిన task list. OData service or UEFI apps, and particularly for roles ki they base security team they'll do it different ways లో చేస్తారు. సో ఇది వాళ్ళకే we can leave it. Okay, but if they want we can do that also through task list. Okay, ఎందుకంటే they have different ways to PFCG లో ఆల్రెడీ కొంతమంది ఏంటంటే దే క్రియేట్ కస్టమ్ క్యాటలాగ్స్, సారీ కస్టమ్ రోల్స్ క్రియేట్ చేస్తారు. కొంతమంది సో సో కస్టమ్ రోల్స్ క్రియేట్ చేస్తారు. ఫ్యూ they'll copy standard roles to custom. కొంతమంది ఏం చేస్తారు కాంపోజిట్ రూల్స్ క్రియేట్ చేస్తారు. సో ఇలా కాపీ చేసేటంటే కాంపోజిట్ రూల్స్ అంటే టీటీపీకి కామన్ గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక న్యూ నేమింగ్ కన్స్ట్రక్ట్ తోటి, సో ఒక కాంపోజిట్ రూల్ అంటే బేసిక్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రూల్స్ అన్ని కూడా కంబైన్ చేసి ఒక సింగిల్ రూల్ పీటీపీకి ఒకే ఒక రూల్ చేస్తారు. అందులోనే అన్ని రూల్స్ యాక్సెస్ ఉంటాయి. ఇదేంటంటే ఒక ఈచ్ కంపెనీ దే విల్ డిఫైన్ దేర్ ఓన్ వే ఆన్ నేమింగ్ కన్వెక్స్ ఎక్సెట్రా హౌ దే వాంట్. it can vary across industries, but within security people they can take a call. Okay, ఇక్కడ there is no restriction as such. మీకు స్టాండర్డ్ రూల్ కావాలంటే స్టాండర్డ్ రూల్స్ ని క్రియేట్ చేసి లేదా కస్టమ్ రూల్స్ క్రియేట్ చేసి. ఎందుకు ఎలా అవుతుందంటే కొన్ని ఇండస్ట్రీస్ కి దే విల్ హ్యావ్ కంపెనీ కోడ్స్. కంపెనీ కోడ్స్ అంటే లైక్ కంపెనీ కోడ్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ కొన్ని యూజర్స్ ఓన్లీ ఇండియా యాక్సెస్ ఇవ్వాలి, కొన్ని యూజర్స్ ఓన్లీ యూఎస్ యాక్సెస్ ఇవ్వాలి. సో డేటాని మీరు రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఇది ఏంటంటే బై కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ అంటే సో ఈ రీజన్ కి, సో మనం ఆఫీస్ ఫర్ బెంగళూరు రీజన్ ఉన్న దానికి ఉన్నది అనుకోండి, దాన్ని ఒక కంపెనీ కోడ్ డినోట్ చేస్తారు లైక్ 101 అని. సో వీళ్ళు ఏం చేస్తారంటే రూల్స్ క్రియేట్ చేస్తారు. దే విల్ రిస్ట్రిక్ట్ యాక్సెస్ అట్ ఈచ్ లొకేషన్ కంపెనీ కోడ్ లెవెల్ ఆర్ ప్లాంట్ లెవెల్. అలా ఏంటంటే డేటా యాక్సెస్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు దట్ రీజన్ ఓన్లీ. సో ఇలా దే ప్లే అగైన్ ఇట్స్ దేర్ ఓన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. Each company, each organization, they follow different methodology, but as a thumb rule we can use standard rules or we can create custom rules also. Bottom line. Okay, our rules kuda we have the standard, you can use this list. So if these are the base, ఈ 3 things unte then your activation process journey will be smooth. Okay, so రేపు we'll start with one app activation and then we'll add our మన Z demo ఏదైతే ఉందో దీన్ని కూడా యాక్టివేట్. So we'll see all scenarios. Okay, I think you are late for your office. Get back in. Oh, yes. Yeah, thanks. We share this document. You can just try to filter few apps and అలాగే along with 2023 కి list of recommended apps direct గా ఇదంతా చేసింది కూడా I'll share one list. Which will be easy, straightforward to refer. FTM ki recommended apps enti, PTM ki recommended apps enadi already anta exercise chesindi list I'll share one that will be easy to use for reference. Okay, so Yes. but this is the process we have to create apps list. ఈ బల్క్ యాక్టివేషన్స్ చూడలేదు సార్, ఈరోజు చూస్తాను ఒకసారి. మీరు వన్ యాప్ ఒకటి ట్రై చేసి చూడండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూసారు అనుకోండి, సో దెన్ మీకు కూడా జనరిక్ గా ఇక్కడ ఏం యూస్ చేస్తున్నారు ఆఫీస్ లోని యాక్చువల్లీ రోల్స్ మీకు ఎవరైనా స్పెసిఫిక్ కావాలంటే స్పెసిఫిక్ రోల్ స్పెసిఫిక్ టైల్ తీసుకెళ్లి క్యాటలాగ్ లో వేసి అలా చేస్తున్నాం సార్. ఇంకా దానికి రిలేటెడ్ యాప్స్ కూడా కావాలంటే బిజినెస్ రోల్ తీసుకొని డైరెక్ట్ రోల్ కి అసైన్ చేస్తున్నాము SU01 లోకి వెళ్ళి. ఇలా బల్క్ మీరు చెప్పారు కదా ఫిల్టర్, ఇది చేయలేదు, ఇది ఈ రోజు ట్రై చేస్తున్నాం సార్. సో బిజినెస్ రోల్స్ అసైన్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ అన్నాను కదా, సో సేమ్ మనం టీ కోడ్ ఇచ్చేస్తే ఏమవుతుంది, టీ కోడ్ ఎవరైనా యాక్సెస్ చేసి అన్ని డేటా చూస్తారు. సో కొన్నిసార్లు అదే సో క్యాటలాగ్ గ్రూప్ కి డెఫినేషన్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. సో క్యాటలాగ్ ఏం చేస్తుందంటే మీరు టెక్నికల్ క్యాటలాగ్ తీసుకున్నారు అనుకోండి, టెక్నికల్ క్యాటలాగ్ లోని అన్నీ ఉంటాయి.
ఓకే. బిజినెస్ క్యాటలాగ్ వచ్చేసరికి సబ్సెట్ ఉంటుంది. సో మీరు బిజినెస్ క్యాటలాగ్ అసైన్ చేస్తున్నారంటే మీనింగ్ మీరు కొన్ని సబ్సెట్ తీసుకున్నారు. లైక్ ఇక్కడ ఇక్కడ టెక్నికల్ క్యాటలాగ్ మేనేజర్, ఎంప్లాయీ అన్నీ ఉంటుంది. ఇక్కడ బిజినెస్ క్యాటలాగ్ మేనేజర్‌కి ఒక్కరికి కొన్ని యాప్స్ ప్రివిలేజెస్ ఉంటుంది. ఎంప్లాయీ ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఎక్సెట్రా. వాళ్ళకి ఈ టెక్నికల్ క్యాటలాగ్ ఇందులో 10 ఉండొచ్చు, ఇందులో 5 ఉండొచ్చు. ఓకే. సో మీరు బిజినెస్ రోల్ అసైన్ చేసినప్పుడు వీళ్ళకి 5 ఇస్తారు. ఓకే. బట్ మీరు మేనేజర్‌కి ఇంకో 5 ఉన్నాయనే విషయం మర్చిపోతారు. మీరు ఏది అసైన్ చేస్తున్నారు, ఏ బిజినెస్ క్యాటలాగ్ అసైన్ చేస్తున్నారు అనేది యూ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎ కాల్. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు మనకి యాక్చువల్‌గా ఎండ్ యూజర్ వాళ్ళ మేనేజర్ రోల్ ఏంటని మనకి డిఫైన్ చేయరు. నేను ఇఫ్ యూ నోటీస్ ఇట్. ఓకే. సో మనకి జనరల్‌గా వీళ్ళిద్దరూ ఒకళ్ళే అన్నట్టు చూపిస్తారు. సో మనం కరెక్ట్ వే అసైన్ చేస్తున్నాం లేదనేది దేర్ ఇస్ నో చెక్ యాక్చువల్లీ. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌లో జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇక్కడ ఫంక్షనల్స్ యాక్చువల్లీ స్టెప్ ఇన్. సో స్టెప్ ఇన్ అయ్యి వాళ్ళ రోల్ కరెక్ట్‌గా మనం యాక్చువల్ బిజినెస్ యూజర్‌ని అడగాలి. లేదు అంటే యూఐటీలోని 2 అసైన్ చేయొచ్చు. మీరున్న బిజినెస్ రోల్స్ అన్ని అసైన్ చేసి వాళ్ళని ఆస్క్ దెమ్ టు సజెస్ట్ ప్లే అరౌండ్ విత్ ఇట్. అలా ప్లే అరౌండ్ చేసినా కూడా ఇట్స్ ఎ గుడ్ బెనిఫిట్. జనరల్‌గా టెక్నికల్ క్యాట్‌లో అయితే హండ్రెడ్స్, ఇప్పుడు ఈ కేస్‌లో అయితే 25+ యాప్స్ ఉండొచ్చు. బిజినెస్ క్యాట్‌లో 1, 2 వచ్చేసరికి 10, 15 కింద బైఫర్కేట్ అవ్వచ్చు. ఓకే. సబ్సెట్ ఉంటుంది. ఓకే. సో ఇది 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 దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ వే ఆర్ రైట్ వే టు డూ. మీరు ST03 ఎక్సెట్రా తీసుకుంటే ఆ యూజర్ ఏం యూజ్ చేస్తారో మీకు అలా తెలుస్తుంది. జనరల్‌గా ఎలా చేస్తారంటే ఇంకో సబ్సెట్ ఎండ్ యూజర్స్ ఇది ఆహ్, ఎండ్ యూజర్స్ లిస్ట్ ఇచ్చారనుకోండి. వాళ్ళ రోల్ డిఫైన్ చేస్తారు. సో కరెంట్ వాళ్ళ SCP ఐడీస్ ఇస్తారు. ఇచ్చి వాట్ ఈస్ దేర్ రోల్ అని సజెస్ట్ చేస్తారు. అండ్ రోల్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్‌గా క్యాటలాగ్స్ అంతా కూడా డిఫైన్ చేసి ఏ క్యాటలాగ్స్ యాక్సెస్ కావాలంటారో వాళ్ళని అడుగుతారు. ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం FTMలో ఉన్న క్యాటలాగ్స్ లిస్ట్ చేస్తాం. సో FTMకి అన్నిటికి యాక్సెస్ కావాలంటే సో వీళ్ళు ఇక్కడ అట్ టాప్ టు డౌన్ సో ఆర్గ్ లెవెల్ అంటారు. ఆర్గ్ చార్ట్ అంటారు. ఆర్గ్ చార్ట్ అంటే దిస్ ఇస్ లైక్ డైరెక్టర్, వీపీ. ఓకే. వీళ్ళకేంటంటే అన్నీ ఇస్తారు. ఓకే. వాళ్ళు వాడతారా లేదని సెకండరీ థింగ్. బట్ దేర్ ఆర్ ఫ్యూ CTOs వాళ్ళు మాకు అడిగేవాళ్ళు. వి నీడ్ హోల్ ఆర్గనైజేషన్‌లో జరుగుతుందని కూడా వి నీడ్ యాక్సెస్ అట్ ఎనీ పాయింట్ అని. సో ఇలాంటివి వి హావ్ డన్ ఇట్ ఫర్ సెలెక్ట్ ఫ్యూ కస్టమర్స్. ఎలా అంటే వీళ్ళకి ఇచ్చేటప్పుడు వీల్ గివ్ ఆల్ యాక్సెస్. సో యూజువల్లీ ఈ కేసెస్ రావు. థియరీ యూజ్ చేసే వాళ్ళు ఇక్కడ దాకా రారు. ఎందుకు రారంటే అన్ని కంట్రీస్ చూసే వాళ్ళు ఇంకా లేరు. టు బి ప్రిసైజ్. ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఏంటంటే ఒక 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 ప్లాంట్ ఆర్ ఒక స్టోర్‌కి ఉండే యూజర్స్‌కి మాత్రమే ఫియర్ యాప్స్ యూసేజ్‌కి అసైన్ చేసే సినారియోస్ ఉన్నాయి. బట్ యాక్చువల్లీ దే కెన్ డూ మచ్ మోర్. మీరు అన్ని రీజియన్స్‌కి ఒక్కసారిగా మీరు అనలిటికల్ రిపోర్ట్ క్రియేట్ చేశారు. దానికి యాక్చువల్ రోల్ CTO ఇచ్చారనుకోండి. యూ షుడ్ గివ్ ఇట్ ఫర్ ఆల్ ద రీజియన్స్, ఆల్ ద ప్లాంట్స్. దెన్ హి కెన్ కంపేర్ సేల్స్ ఫ్రమ్ ఇండియా, సేల్ ఫ్రమ్ యూరోప్. మీరు ఆ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తేనే దే విల్ బి ఏబుల్ టు లెవరేజ్ ద బెనిఫిట్. రియాలిటీగా ఇది జరగదు ఇంతలాగా. బట్ ఐడియల్‌గా ఏంటంటే మనం మ్యాట్రిక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాట్ ఆల్ ద యాక్సెస్ FTMకి, PTPకి సో వి షుడ్ నాట్ గివ్ ఇట్ 2 యాక్సెస్ అంటే X అని మ్యాట్రిక్స్ పెట్టుకుంటాం. విల్ లీవ్ ఇట్ బ్లాంక్. సో ఇలా గ్రాన్యులర్ లెవెల్‌లో వి షుడ్ డిజైన్ దట్ ఆథరైజేషన్ యాక్సెస్ లెవెల్ ఆల్సో. సో రోల్స్ జనరల్‌గా అసైన్ చేసేటప్పుడు ఇలా కంట్రోల్ చేయాలి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్. సో టాప్ డౌన్ వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయీ సేల్స్ రిప్రజెంటేటివ్ వచ్చేసరికి వి షుడ్ బి ఏబుల్ టు రిస్ట్రిక్ట్ పెర్ స్టోర్ లెవెల్, పెర్ ప్లాంట్ లెవెల్ ఎక్సెట్రా ఇలా మనం రిస్ట్రిక్ట్ చేయగలగాలి. FTM డిస్‌ప్లే ఓన్లీ యాక్సెస్ ఎక్సెట్రా అనేది మనం వి షుడ్ గివ్ ఇట్. సో ఇది ఎప్పుడైతే మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తారో యూ హావ్ టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్. యాక్చువల్ సెక్యూరిటీ దే విల్ డూ ఇట్ ఇన్ దేర్ ఓన్ వే. జనరల్‌గా అయితే ఉండే ఆర్గనైజేషన్‌లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఇలా మ్యాట్రిక్స్ రోల్ డిఫైన్ చేయాలి. ఏ రోల్ తోటి హూ ఈస్ యాక్సెసింగ్ వాట్ అని. వై యామ్ టెల్లింగ్ యూ దిస్ సో ఇక్కడ మీరు ఏ యూజర్ అనే దాన్ని బట్టి మీరు బిజినెస్ రోల్స్ అన్ని యాక్సెస్ చేస్తారనుకోండి. ఎవ్రీబడీ విల్ బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్. కంట్రోల్ ఉండదు. అవునా? హలో. సో బిజినెస్ రోల్ అంతా అసైన్ చేస్తే పాసిబుల్ ఏంటంటే మీరు మేనేజర్ అసైన్ చేసేసారనుకోండి ఎంప్లాయీకి ఆ యాక్సెస్ కూడా ఉంటుంది అంటున్నా. దేర్ మైట్ బి అదర్ ప్రోటోకాల్ హౌ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ కరెంట్‌లీ. బట్ బీ వాచ్‌ఫుల్. కొన్ని ట్రాన్సాక్షన్ ఓన్లీ డిస్‌ప్లే యాక్సెస్ 80% యూజర్స్ వాళ్ళకి అసైన్ చేసినా కూడా మనకు సంబంధం కాదని చెప్పి దాన్ని యాక్సెస్ చేయరు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ Yes, sir. స్టోరీ. సో దేర్ ఆర్ లూప్ హోల్స్.